బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించి పర్సు గుర్తుకి ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్పడం సంతోషంగా ఉందని రుద్రంగి సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రుద్రంగి గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీపీగా గెలిపిస్తే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశామని, అలాగే బోర్ మోటార్లు, హైమాస్ లైట్లు వేశామని, ఎంపీపీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని అన్నారు. చదువుకున్న విజ్ఞావంతులుగా మేము ముందుకు వస్తున్నామని, అభివృద్ధితో పాటు ప్రశ్నించే అవకాశం కల్పించాలని, పర్సు గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతూ వస్తోందని, అధికార పార్టీని ప్రశ్నించి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదని, రుద్రంగిలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తోందని ప్రజలు గ్రహించి పర్సు గుర్తుకు ఓటు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసు కదా, 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అందరినీ సహకారంగా చూసుకున్నాడు. సర్పంచ్ సరుపది ఎర్ర తెల్లది నాది 5వ నెంబర్ సరుపది ఓకేనా. వార్డుల గౌను సర్పంచ్ పర్సు ఒక్కసారి పర్సు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పర్సు గుర్తుకే మన ఓటు, పర్సు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరంలో అనేక రకాలుగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయడం లేదు. ప్రజలు చాలా వివరంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేది వాళ్ళకు స్పష్టంగా అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఈ సర్పంచ్ ఎన్నికల నుంచి అభ్యర్థులను ఒకసారి గమనించండి. ఎవరికి ఈ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామంలో సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, చదువుకున్న విద్యావంతురాలుగా, అనేక రకాలుగా ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని మీరు అందరూ కూడా సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మా యొక్క గుర్తు 5వ నెంబర్ సీరియల్లో ఉంటుంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పర్స్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతోటి మమ్మల్ని గెలిపించాలని రుద్రంగి గ్రామ ప్రజలను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేసిందో ప్రజలారా గమనించండి. ఎందుకంటే రుద్రంగిలో అభివృద్ధి అంటే ఏంటిదో మన బీఆర్ఎస్ పార్టీ చూపించింది. దానికి నిదర్శనం మీకు తెలుసు. రుద్రంగిలో సెంట్రల్ లైటింగ్ కావచ్చు, కస్తూర్బా స్కూల్ కావచ్చు, బండమీది బడి కావచ్చు, పల్లె దవాఖానలు కావచ్చు, దసరా నాయకుని తండాకు రోడ్డు కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అనేవి రుద్రంగి గ్రామంలో ప్రతి ఒక్కరికి గడప గడప అందినాయని ఈరోజు ప్రచారంలో ఓటర్ మహాశయులు వాళ్ళే మాకు ఉత్సాహంగా చెప్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, ఈ 2 సంవత్సరాల కాలంలో మాత్రం ఏ ఒక్క అభివృద్ధికి జరగలేదంటున్నారు. అంతేకాకుండా రైతులారా చూడండి, మీకు మండు టెండర్లో రుద్రంగి నాగారం చెరువు మత్తళ్ళు దుంకించింది. అప్పుడు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఈ 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఒక్క చుక్క నీరును నాగారం చెరువులో పడనీయలేదు. ఎందుకో మీరే ఆలోచించండి. ఇకపోతే రైతులకు యూరియా వస్తువులు కూడా ఎంత ఇబ్బంది అయిందో మీరు చూశారు. అది మేము చెప్పుడు అవసరం లేదు. అందుకని ఓటర్ మహాశయులారా మీ అందరికీ పేరున తల వంచి నమస్కారం చేస్తూ మీరు ఈ లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని మీ అందరినీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కోరుతున్నాను. గౌరవ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రతి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఎవరైతే మాకు ప్రత్యర్థులు ఉన్నారో వారు నిజంగా భయపడాల్సిన విషయం. ఎందుకంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము చేసే పని చేస్తాం, మీకే ఖచ్చితంగా ఓటేస్తామని మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. నిజంగా కూడా ఇది హర్షించదగినటువంటి పరిణామం. రుద్రంగి యొక్క అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎవరైతే మంచిగా ఉంటారు,
ఎవరైతే నిజాయితీగా ఉంటారనే ఆలోచన రుద్రంగిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా వచ్చినందుకు నిజంగా కూడా మంచి శుభసూచకం. మేము ఇదే విధంగా రుద్రంగిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. అదే అవగాహనతో ముందుకెళ్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధిని, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి వైఫల్యాలను వివరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరి నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. తప్పకుండా అందరూ కూడా హ్యాండ్ బ్యాగ్ గుర్తు మీద ఓటేస్తామని మేము ఇదివరకే మాట్లాడుకున్నాం. మా వాడగట్టుకు మాట్లాడుకున్నాం, మా సంఘంలో మాట్లాడుకున్నాం, మా ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళం బీడీలు చేసే దగ్గర మాట్లాడుకున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్ముందు మంచి పనులు చేస్తామని, ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల సర్పంచ్గా గెలుస్తామన్న ధీమతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి 5వ నెంబరు హ్యాండ్ బ్యాగ్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ